చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 49వ అధ్యాయము 26వ వచనంలో చెప్పబడుతున్న మాట, నా తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును. ఆమె గడిచిన వారాలన్నీ కూడా యాకోబు కుమారుని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి యోసేపుకున్న ఆశీర్వాదం, యోసేపుకున్న దీవెన మనం కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. యోసేపు ఫలించని కొమ్మ, ఓట దగ్గర ఫలించని కొమ్మ, దాని రెమ్మలు గోడలెక్కి విస్తరించును, వ్యాపించును అనే విషయాలు గడిచిన వారం మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ యొక్క పగటి కాలం ఇలా పరిశుద్ధాత్మ అంటున్నాడు, యోసేపుకు దీవెన రావడానికి, యోసేపుకు ఆశీర్వాదం కలగడానికి, యోసేపు అంతగా ప్రబలం అవడానికి కారణం తన తండ్రి దీవెనలు, వారి పూర్వీకుల దీవెనలు అని దేవాది దేవుడు జాగ్రత్తగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అంతగా ప్రబలం అవడానికి, యోసేపు అంతగా దీవించబడడానికి, యోసేపు అంతగా ఆశీర్వాదించబడడానికి తన తండ్రి తల్లి దీవెనలు యోసేపు మీద బలమైన ప్రభావం చూపించాయి. అందుకే 23వ వచనం అంటది కదా, వీళ్ళు కాండ్రు అతన్ని వేధించినను, వారి బాణములు అతన్ని హింసించినను, యాకోబు కొడుకు పరాక్రమశాలి అయిన వారి హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలుకు బండయు మేపెడి వాడును ఆయనే. హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా. వీళ్ళు కాండ్రు అతన్ని వేధించిన, అనేక రకాల బాణాలు యోసేపును హింసించిన యాకోబు దేవుని యొక్క హస్తబలమట యోసేపును కాపుదలగా ఉంచింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల శత్రు సైన్యము, అనేక రకాల బానిస సంఖ్యలు యోసేపును వేధించిన, హింసించిన, గలిబిలి చేసిన యాకోబు దేవుని హస్తబలమట, యాకోబు దేవుని పరాక్రమశాలి అయిన వారి యొక్క హస్తబలమట యోసేపుకు కాపుదలనిచ్చింది. స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. అందుకే యాకోబు యొక్క పరాక్రమశాలి యొక్క హస్తబలము వలన యోసేపు వీళ్ళు బలమైనదిగా మార్చబడింది. అందుకే రాయబడింది కదా, ఇశ్రాయేలులకు బండయు మేపెడి వాడును ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోసేపు ఎలా తయారయ్యాడు తెలుసా? ఇశ్రాయేలుకు ఒక బండ లాంటి వాడిగా, ఇశ్రాయేలు జాతికి ఆహారాన్ని పెట్టే మేపెడి వాడిగా ఆయన మార్చబడుతున్నాడు అని ముందుగానే యాకోబు ప్రవచనం పెట్టి దర్శనరీతిగా యోసేపు గురించి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు ఫలిస్తాడు, యోసేపు ఓట దగ్గర ఫలిస్తాడు, వారి రెమ్మలు గోడ ఎక్కి విస్తరిస్తాయి, వ్యాపిస్తాయి. అయితే వీళ్ళు కాండ్రు బాణాలేసేవారు, శోధించేవారు, సమస్యలకు గురి చేసేవారి యొక్క వీళ్ళు కాని బలము యాకోబు దేవుని బలము కింద ఎందుకు పనికిరాదు. యాకోబు దేవుడు పరాక్రమశాలి, వారి బలము వలన యోసేపు బలవంతుడిగా మార్చబడ్డాడు. చెప్పండి దేనికోసం దగ్గరగా స్తోత్రం చేద్దామా? చెప్పండి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు యోసేపట ఇశ్రాయేలుకు, యోసేపు ఇశ్రాయేలుకు ఒక బండలాగా తయారు చేయబడ్డాడట. యోసేపు ఇప్పుడు ఇశ్రాయేలుకు ఆహారాన్ని పెట్టేవాడిగా తయారు చేయబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మాటలు? యోసేపు ఐగుప్తుకి వెళ్ళి ప్రధానమంత్రి రాజు రేంజ్కి వచ్చిన తర్వాత కాదు చిన్న వయసులోనే యోసేపు చిన్న వయసులోనే ఎలా దీవించబోతున్నాడు, ఎలా ఆశీర్వాదించబడబోతున్నాడు, ఎలా అతనికి మెండని దీవెనలు కలగబోతున్నాయో, నీకు సహాయం చేయని నీ తండ్రి దీవెన వలనను పైనుండి మింటి దీవెనలను దేవుడు ఆశీర్వాదిస్తున్నాడట. హల్లెలూయా. పైనుంచి వచ్చే మింటి దీవెనలు, కిందన్న మంటి దీవెనలు యోసేపుకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. యోసేపు నువ్వు ఎలా ఫలిస్తున్నావయ్యా? యోసేపు నువ్వు ఇంతగా దీవెనకు కారణంగా ఎలా మార్చబడుతున్నావయ్యా? యోసేపు నీకు ఎంత ఆశీర్వాదం ఎలా కలిగిందంటే యోసేపు చెప్పే ఒకే మాట, నా తండ్రి దీవెన నాకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. చదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలవేళ మనకి ఎవరి దీవెనలు ఉండాలి? సహోదరుడా, ఎవరి దీవెనలు ఉండాలి? తండ్రి తల్లి దీవెనలు ఉండాలి. ఆమె చెప్పండి, గట్టి చెప్పరాదండి. అందరూ అక్కడ రాయబడిన మాట నేను చదువుతా, శ్రద్ధగా ఆలోచించండి. పైనుండి మింటి దీవెనతోను,
క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపై నీ చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాల వేళ మన తండ్రి తల్లి దీవెన మనకు ఉండాలి. రెండవది ఆధ్యాత్మిక తండ్రి దీవెన కూడా మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి తల్లి దీవెన ద్వారా యోసేపట తన యొక్క వీలు బలమైనదిగా మార్చబడుతుంది. ఇశ్రాయేలు జాతికి 12 గోత్రాల వరకు ఇతడు ఆహారం పెట్టే మేపడి వాడుగా పరిగణించబడుతున్నాడు చిన్నప్పుడే. ఎందుకంటే దేవుని యొక్క శక్తి యోసేపును కమ్ముకుంది కనుక, యోసేపు దర్శనం చూసేవాడు, యోసేపు బలమైన శక్తి కలిగిన వాడు కనుక, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, తండ్రి మాట తల్లి మాట జవదారకుండా వారి ద్వారా ప్రయాణం అవుతున్నాడు కనుక, శత్రువులు బాధించిన, శత్రువులు నిందించిన, శత్రువులు అవమానపరిచిన ఏ హాని జరగకుండా దేవుడు ఐగుప్తులు ప్రధానమంత్రి హోదా దేవుడు యోసేపు కలిగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అతనికి వచ్చిన దీవెన తన తండ్రి దీవెన. అనండి గట్టిగా అందాం. ఎవరు తమ్ముడు? తండ్రిది అనను. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి కాలవేళ భౌతికమైన మన తండ్రి దీవెన మనకు కావాలి. ఆధ్యాత్మికమైన దైవజన దీవెన కూడా మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇశ్రాయేలు జాతికి ఆహారం పెట్టేవాడుగా యోసేపు తయారు చేయబడ్డాడు. ఇశ్రాయేలు జాతికి ఒక పండుగ, స్థిరమైన పునాదిగా యోసేపు తయారు చేయబడ్డాడు. 70 మంది ఐగుప్తుకు వెళితే 30 లక్షల జనాంగం పైగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఎలా మార్చబడ్డాడంటే యోసేపు ఆ దేశంలో కథలని రాయిగా, స్థిరమైన పునాదిగా, ఎవరు కదిలించలేని పంటగా యోసేపు ఆ దేశానికి తయారు చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపును బాధించలేదా? యోసేపును నిందించలేదా? యోసేపును అవమానపరచలేదా? యోసేపును చెరసాలలో బందీగా వేయించలేదా? యోసేపు చెరసాల సంఖ్యల మధ్య బందీగా ఉండలేదా? అన్నిటి గుండా ప్రయాణం చేశాడు. దేవుని శక్తి పొందుకున్నాడు. దేవుడి దగ్గర నిరీక్షణ కలిగి జీవించాడు. భయము భక్తితో దేవుడి దగ్గర కనబడ్డాడు కనుక నా దేవుడు గుంట నుంచి తప్పించాడు, చెరసాల తప్పించాడు, ఐగుప్తు బానిస సంఖ్య నుంచి తప్పించి ఐగుప్తుకే తలమానికి నిలబెట్టాడు. చెప్పడం కోసం సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. పగటి కాల వేళ మన మీదకి వచ్చి ఒక దీవెన, పైనుండి వస్తున్న మింటి దీవెన, క్రిందున్న అగాధపు మంటి దీవెన మనం కలిగి జీవించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన తండ్రి దీవెనలు మనకు కలగాలి. అదే రీతిగా ఆత్మీయ తండ్రి దీవెన కూడా మనకు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలవేళ తల్లిదండ్రులు మనం ప్రేమించేవారిగా, తల్లిదండ్రులు గౌరవించే వారిగా ఉన్నప్పుడు వారి ప్రార్థన, వారి భక్తి మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమె వారికి ఉన్న దైవ భక్తి మన మీద ఆశీర్వాదపు జల్లుగా కుమ్మరించబడుతుంది. ఈ దినాల్లో తల్లిదండ్రులకు లోబడేవారు, వాళ్ళు ప్రేమించేవారు కొద్దువైపోయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిని తల్లిని సన్మానించేవారుగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకయ్యా అంటే తండ్రి దీవెన ద్వారానే మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాం. మనకు సరిహద్దులు విస్తరించబడతాయి. మనకి ఆధ్యాత్మిక భక్తి ఆశీర్వాదకరమైన పదవులకు నడిపించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పదులు తండ్రి దీవెన మనకు కావాలి. సహోదరుడా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు అంటారు ఒక మాట, కొంచెం గట్టిగా అంటాం. తప్పిపోయిన కుమారుడు తన ఉద్దేశం నెరవేర్చుకోవడం కోసం, తన ఆలోచన నెరవేర్చుకోవడం కోసం, తన చిత్తం జరగడం కోసం, తన మాట అన్నది నా మాట నెగ్గాలి, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా తన తండ్రి దగ్గర పోరాడి, తండ్రి దగ్గర పోరాడి అతని మీద జయించి ఆస్తి లాక్కుని వెళ్ళిపోయాడు. సంతోషంగా జీవించాలనుకున్నాడు, హుందాగా బ్రతకాలనుకున్నాడు.
నాకు వీరెవరితో పని లేదనుకున్నాడు, నా బంధువులతో నాకు అవసరం లేదనుకున్నాడు, నా తండ్రితో నాకు అవసరం లేదనుకున్నాడు. ఆస్తి పెట్టుకొని శాంత పెట్టుకొని దూరదేశం ప్రయాణమయ్యి చక్కగా హ్యాపీగా బ్రతుకుతున్నాడు. ధనం కరిగిపోవడం ఆరంభమైంది. స్నేహితులు ఎక్కువైపోయారు, ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, బలగమంతా ఎక్కువైపోయింది. స్నేహితులంతా కూడా డబ్బున్నంత సేపు ఆ తప్పిపోయిన కుమారుతో పాటు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు, మంచి హోదాలు బ్రతికారు. చిన్నగా ధనము కరిగిపోవడం ఆరంభమైంది. ధనము కరిగిపోతున్న విషయము స్నేహితులు ఎరిగి, తన పక్కన వారు ఎరిగి తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఆరంభించారు. చివరికి ఆ తదుపరి కుమారుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఆహారం చేత అలమటిస్తున్నాడు, ఇబ్బంది గురి చేయబడ్డాడు. ఎందరో స్నేహితులను ఆశ్రయించాడు, ఎందరో మనుషులను ఆశ్రయించాడు, ఎందరో అధికారులను ఆశ్రయించాడు. ఎవరైతే ఇతని ద్వారా లబ్ధి పొందారు, ఎవరైతే ఇతని ద్వారా లాభం చేకూర్చబడ్డారు, వారందరిని ఆశ్రయిస్తే వారందరూ వెలివేశారు, నెట్టివేశారు, గంటి వేశారు. ఏం చేయాలో అర్థం కాక ఆహారం కోసం అలమటిస్తున్న వేళ పందులు కాయాలనే ఆలోచన పుట్టి ఆ పందులు కాపల దగ్గరికి వెళ్ళి, అయ్యా కొంచెం ఆహారం పెట్టయ్యా, నీ పందులు కాస్తా అని చెప్పేసరికి ఆహారం తీసుకొచ్చే లోపే ఈ కడుపులో ఉన్న మంట, కడుపులో ఉన్న ఆకలి తట్టుకోలేక ఆ పందులు తినే పట్టు తింటున్నాడు. తినబోతూ ఒక ఆలోచన వచ్చింది. ఏమో తెలుసా, నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది కూలోళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఏ కొరత లేదు, ఏ కొదువ లేదు. మా తండ్రి దగ్గర 3 పూట్ల దర్జాగా భోంచేస్తున్న వారు ఉన్నారు. నేనైతే నా తండ్రికి వారసత్వం కుమారుడై ఉండి, నేనైతే నా యొక్క తండ్రికి ప్రేమ గల కుమారుడై ఉండి, నా తండ్రి దగ్గర నుంచి ఆహారం లేక పొట్టు తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి నా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనసులో అనుకుంటున్న మాట ఏంటో తెలుసా, ఇప్పుడు నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా నీకు నువ్వు పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేస్తా, నన్ను క్షమించు నాన్న, నీ కూలి పనులు ఒకరిగా నన్ను మార్చుకో తండ్రి అని అడుగుతా అని ఆలోచన కలిగి ప్రయాణం అవుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటో నువ్వు ఏం చెప్తావు? హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి గుర్తించాడు. మా నాన్న దగ్గర కూలి వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా, మనందరూ 3 పూట్ల హ్యాపీగా భోజనం చేస్తున్నారు, నేను ఒక్క పూట తినడానికి నేను మలమల మాడిపోతున్నా అని గుర్తెరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి మాట చదువుకున్నా, అయ్యా నీ కూలి వాళ్ళు ఒకరిగా ఉంచుకో, నీ కూలి వాళ్ళను ఒకరిగా ఉంచుకో అని అడుగుతా అనుకునే లోపే ఆయన దూరంగా వస్తుండగా తండ్రి కనులట అతని వేచి చూస్తున్నాయట. హల్లెలూయా. దూరం నుంచి వస్తున్న తండ్రి కుమారుడు చూసి ఈ తండ్రి పరుగున వెళ్ళి ఆ కుమారుడి మీద మెడ మీద పడి ముద్దు పెట్టేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఈ తండ్రి దూరం ఉన్న కుమారుడు ఎలా చూడగలిగాడు? గదిలోంచి చూచాడా? లేదు సోఫాల కూర్చొని చూచాడా? తనున్న హాల్లో కూర్చొని చూచాడా? దూరంలో వాడు కనబడాలంటే ఎత్తైన స్థానంకి వెళ్ళి ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ తండ్రి ఎప్పటి నుంచో తన కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు మరలా రాకపోడా అని పరమ తండ్రి ఎదురు చూస్తున్నట్లుగా ఈ భౌతిక తండ్రి కూడా తన కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎదురు చూస్తుండగా ఆ ఎదురు చూపులోట తన కుమారుడు కనబడగా పరుగు వెళ్ళి తన కుమారుని హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టి అతను అనుకుంటున్నాడు, మా తండ్రి కనబడగానే అయ్యా క్షమించయ్యా, నీ పూలలో కొద్దిగా పెట్టుకోయ్యా అనే లోపే ఆ మాట తన యొక్క ఆలోచనకు రాకమునిపే, ఆ మాట తన నోటికి రాకమునిపే తన తండ్రి తను హత్తుకొని కుమారుడు రేంజిచ్చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అరే నువ్వు ఆ మాటలు నాకు నాన్న, నువ్వు కూలడు కాదురా, నువ్వు నా కుమారుడు రా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తప్పిపోవచ్చు, ఇప్పుడు నువ్వు నా జారిపోవచ్చు, కానీ నిశ్చయముగా నీ వాటా నీదే, నీ ఆస్తి నీదే, నీ వారసత్వం నీదే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్వరగా కూలడు పిలిచాడు. నా కుమారుడు వచ్చాడు, విందు ఏర్పాటు చేయండి, పండగ చేయండి. నువ్వు విందు ఏర్పాటు చేసేవాడిగా ఉండకూడదునా, నువ్వు పని చేసేవాడిగా ఉండకూడదురా,
దాన్ని అనుభవించేవాడికి నీవు ఉండాలి. స్తోత్రం చేద్దామా. సింహాసనంలో కూర్చునేవాడికి నీవు ఉండాలి నాన్న. కూలంలో ఒకడేంటరా నువ్వు. హల్లెలూయా. ఆ మాట చెప్పక మునిపే, క్షమించిన అడగక మునిపే తండ్రి ప్రేమ కుమారుడు హత్తుకొని దగ్గర తీసుకొని తను క్షమించి పోగొట్టుకున్న దాన్ని మరలా సంపాదించుకోగలిగాను. స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. హల్లెలూయా. నీకు మన తండ్రికి ఆలకించి ఈ పగటి కాల వేళ ఒకవేళ తండ్రికి తల్లికి మనం విరోధులుగా బ్రతుకుతున్నా, తండ్రికి తల్లికి మనము దూరంగా బ్రతుకుతున్నా, తండ్రిని తల్లిని మనం అవమానిస్తున్నా, ఈ పగటి కాల వేళ నేను ఆ తండ్రిని మరణాన్ని చేరాలి, నేను క్షమాపణ అడగాలి అన్న మనస్సు ఆలోచనలు కలిగి ఉండగలిగితే నిశ్చయముగా వారసత్వం పొందుకుంటా. చదవగా హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఎక్కడికి వీడికి వారసత్వం? ఉన్న ఆస్తి తీసుకుపోయాడు, ఉన్న బంగారం తీసుకుపోయాడు, ఉన్న డబ్బులు తీసుకుపోయాడు, సమస్తం తీసుకుపోయాడు, వీడికి రావాల్సిన వాటా అంతా తీసుకుపోయాడు, కానీ తన వారసత్వం మాత్రం తన దగ్గర అలాగే ఉంచున్నాడు. హల్లెలూయా. ఈ పగటి కాలవేళ మనం తండ్రి దీవెన చేత బ్రతికే వారుగా ఉండాలి. మనం జీవించే జీవితము మన తల్లి దీవెన చేత మనము నింపబడే వారిగా ఉండాలి. ఆమేన్. ఈ యోసేపు తండ్రి దీవెన చేత నింపబడ్డాడు. ఐగుప్తుకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుకు పండగ మార్చబడ్డాడు. ఇశ్రాయేలుకు ఆహారం పెట్టేవాడిగా తయారు చేయబడ్డాడు. ఒక ఇశ్రాయేలే కాదండి, ప్రపంచం నలుదిక్కుల జనాంగానికి ఆహారం పెట్టేవాడిగా నా ప్రభు యోసేపును తయారు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము భౌతిక తండ్రి, శారీరక తండ్రి దేవుని చేత మనం నింపబడాలి. అదే రీతిగా ఆత్మీయ తండ్రి మేలు చేత మనం తృప్తిపరచబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక తల్లి ఏడుస్తుందండి, తన కుమారుని ఎవరు పట్టించుకుంటారు అని అరణ్యంలో కేకలేస్తూ ఏడుస్తుంది. నా కుమారుడు, నా బ్రతుకు ఇంతే, మాది ఎడారి భూమి, మాది అరణ్యపు పరిస్థితి, ఎండిపోయిన భూమి మా పరిస్థితి, మాకు ఎవరు దిక్కు లేరు, మా పరిస్థితి ఏంటి అని అరణ్యంలో కొట్టుమిట్టాడుతూ ఏడుస్తుంది హాగరు. హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడిని పక్కన పడేసి ఆమె వెళ్ళి ఎక్కడో దూరంగా నిలబడింది. ఆ చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆ తల్లికున్న ఆ ప్రేమ కరువైపోయింది, ఒంటరిగా ఉన్నాడు. అతని ఏడుపు నా ప్రభువు చూచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇస్మాయేలు ఏడుపట దేవాది దేవుడు చూచాడండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అంటాడు, హాగరు నీకేమొచ్చిందమ్మా? ఉబ్బుకుచుండు ఓట ఆ ప్రక్కనే ఉన్నది, వెళ్ళి నీ కుమారుడు కొన్ని నీళ్లు తాపించు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నాకు ఎవరున్నారయ్యా, నా యజమానులను తోలేస్తారయ్యా, నా యజమానులను బయట కట్టేసిందయ్యా, ఇప్పుడు నా బ్రతుకు ఏంటి, నేను ఎట్టుపోవాలి అని ఏడుస్తున్న హాగర్ని నా ప్రభు చూచాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది మా బ్రతుకు ఒంటరి బ్రతుకయ్యా, నేను నా కుమారుడు ఈ అరణ్యంలోనే రాలిపోవాల్సిన మా పరిస్థితి. ప్రభు చూస్తున్నాడు. ఇదిగో అక్కడ నీటి ఓట నీ కొరకు తయారు చేయబడింది, నువ్వు త్వరగా వెళ్ళి నీ కుమారుడు ఆ నీటిని ఆ కుమారుడు తాపించని చెప్తున్నప్పుడు అప్పుడు అంటుంది హాగరు, అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు. చెప్పడం సభ్యులు స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. నేను ఒంటరిగానే ఉన్నానుకుంటున్నా, అరణ్యంలోనే ఉన్నానుకుంటున్నా, నా యజమానులను నెట్టేశాను అనుకుంటున్నా, నా యజమాను తోలేసింది అనుకుంటున్నా, అయ్యా నువ్వు మాత్రం చూస్తున్నావయ్యా అని ఏడుస్తూ గొగ్గోలు పెడుతూ దేవుని సభలో మోకరిస్తూ ప్రార్థన చేస్తుంది. నా ప్రభు అంటాడు, నువ్వు త్వరగా వెళ్ళి నీ యజమాని దగ్గర ఉండు, నీ యజమాని దగ్గర ఉంటేనే నీ కుమారుడికి తీవ్ర స్తోత్రం చెబుదావు. నువ్వు యజమాని దగ్గర ఉంటేనే, నీ యజమాని దగ్గర నువ్వు ఉంటేనే నీ కుమారుడు ఇశ్మాయేలు మీద నేను దీవెన కుమ్మరింప చేస్తా. స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదువుతారా? ఆదికాండ గ్రంథం, ఆదికాండము 17వ అధ్యాయము 16-17 వచనాలు. 17వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. క్షమించండి. నీకు అత్యధికముగా నీలో నుంచి జనులు వచ్చినట్లుగా నియమించదును, రాజులు నీలో నుండి వచ్చేదును. చాలండి. మరొక మాట 16వ అధ్యాయము 10-11 చదువుకుందాం. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను, అది లెక్కింపగలిగినంతగా విస్తారమునని దానితో చెప్పెను.
మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినును, నువ్వు గర్భవతి అయి ఉన్నావు, నువ్వు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టి నువ్వు చాలండి. హల్లెలూయా. ఈ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమని దాంట్లో చెప్పాను. ఆలోచన ఉంది కదా, నీకు అత్యధికంగా సంతానముని కలుగజేసి నీలో నుండి జనులు వచ్చినట్లు నియమించదును, రాజులను నీలో నుండి వచ్చేదను. స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఇప్పుడు ఇష్మాయేలు సంతానం ఎవరొస్తారట? జనులు జన సంచారము ఇష్మాయేలు నుంచి వస్తారట. రాజులు ఇష్మాయేలు నుంచి బయటకు వస్తారట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఒంటరిగా ఉన్న ఇష్మాయేలు జీవితంలో యజమాని దగ్గర ఉంటే, తండ్రి దేవుడు ఉంటే, అబ్రహాము దేవుడు ఉంటే ఇష్మాయేలు నుంచి రాజులు బయటకు వస్తారు. హల్లెలూయా. జనులు బయటకు వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడు కాకపోయినా, ఇష్మాయేలు వారసత్వం కుమారుడు కాకపోయినా, యజమాడైన అబ్రహాము దగ్గర ఉంటేనే ఇష్మాయేలుకు దీవెన. ఆమేన్. అలా కాదు నేను అరణ్యంలో ఉంటా, అలా కాదు నేను అరణ్యం వెళ్ళిపోతా, నేను అడుగుతా అంటే కుదరదు. తండ్రి దీవెన అబ్రహాము దీవెన ఇష్మాయేలు పాడదు. ఆత్మీయంగా తండ్రి దీవెన కావాలి, శారీరక భౌతిక తండ్రి దీవెన కావాలి. ఇప్పుడు అబ్రహాము దీవెన ఇష్మాయేలు మీద ఉంటేనే ఇష్మాయేలు వచ్చి రాజులు బయటకు వస్తారు. ఇష్మాయేలు నుంచి లెక్కింప శక్యము గాని జనసమూహం బయటకు వస్తారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు రాజులు బయటకు రావాలన్నా, తన కడుపున చక్కని కుమారుడు బయటకు రావాలన్నా అబ్రహాము దగ్గర ఉంటేనే ఇష్మాయేలుకి దీవెన. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలా కాదయ్యా, నేను వేరుగానే ఉంటా, నేను ప్రత్యేకంగానే ఉంటా, నాకు నీకు పడదు అని అంటావా? నిశ్చయముగా ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకో. కదా, నువ్వు జీవిస్తావన్న మాట నిజమే, కానీ నువ్వు మృతుడవే. అలా కాకుండా నువ్వు జీవించాలి అంటే ఆత్మీయ దైవజన యొక్క ఆధీనంలో ఉండాలి. మన తండ్రి దీవెన మనం నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ పగటి కాలం మీద ఇష్మాయేలులోంచి రాజులు బయటకు వస్తున్నారట. వాస్తవానికి ఒకప్పుడు అరణ్యంలో రాలిపోతు బ్రతుకు, ఏడుస్తూ ఏడుస్తూ నా బ్రతుకు ఎవరు చూడాలనుకున్న బ్రతుకు నా ప్రభువు చూసి నీటి బొగ్గును ఏర్పాటు చేశాడండి. ఆమేన్. ఇష్మాయేలుకి ఏమైతే కావాలో, ఏదైతే అక్కరగా ఉందో ఆ అక్కర తెచ్చడానికి నా ప్రభువే దిగి వచ్చి హాగరుతో మాట్లాడుతున్నా. హాగరు, నీకేమొచ్చిందమ్మా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు మరలా వెళ్ళి ఇష్మాయేలు తండ్రి దగ్గర నివాసం చేయి, యజమాని దగ్గర నివాసం చేయి. ఎప్పుడైతే వెళ్ళి మరలా యజమాని దగ్గర నిలబడిందో ఇష్మాయేలు కూడా దీవెనకు కారణంగా మార్చబడ్డాడు. ఒక మాట చూడండి, 21వ అధ్యాయము 10 చదువుకుందాం. 21, 17, 10 చదువుకుందాం. 17, 18. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమొచ్చినది? భయపడకు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వాని గొప్ప జనముగా చేసిందని ఆమెతో అని. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు లేచి చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వారిని గొప్ప జనముగా చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దూరం చేయబడినా, మనం వేరు చేయబడినా, మనం ఒంటరిగా ఉన్నా యజమానుడి దగ్గర ఉంటేనే, తండ్రి ఆశీర్వాదం ఉంటేనే మన బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మనలోంచి రాజులు బయటకు వస్తారు, మనలోంచి ప్రవక్తలు బయటకు వస్తారు, మనలోంచి యాజకులు బయటకు వస్తారు, మనలోంచి న్యాయాధిపతులు బయటకు వస్తారు. స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పగటి కాలవేళ యోసేపుకు దీవెనట తన తండ్రి ద్వారా కలిగినట్లుగా ఇశ్రాయేలుకే అనగా యాకోబుకే ఒక పండగ మార్చబడ్డాడు. యాకోబు కుటుంబానికి ఆహారం పెట్టేవాడిగా యోసేపు తయారు చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఈ పగటి కాలవేళ యోసేపు ఏ విధంగా దీవించబడ్డాడు, యోసేపు ఏ విధంగా ఆశీర్వాదించబడ్డాడు,
అట్టి దీవెన చేత మనం నింపబడే వారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మాత్రమే కాదండి, ఇస్సాకు దీవెన కూడా అబ్రహాము ద్వారానే ఇస్సాకు దీవెన కలిగింది. అబ్రహాము ద్వారానే ఇస్సాకు జనుల నుంచి రాజుల వైపు వచ్చారు. అబ్రహాము ద్వారానే అనగా తండ్రి ద్వారానే ఇస్సాకు దీవించబడ్డాడు. నువ్వు గెరారులో నిలిచి ఉండు, నువ్వు ఐగుప్తులో నిలిచి ఉండు, నువ్వు ఏ స్థలంలో నిలిచి ఉన్నా నీ తండ్రి దీవెన నీ మీద ప్రభావితం చేయబడుతుంది. స్తోత్రం చెబుదాం. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నీ తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితేనే నువ్వు ఆశీర్వాదించబడతావు. ఆమేన్. నీ తండ్రి దీవెన నీకు ఉంటేనే నువ్వు ప్రపంచానికి ఆశీర్వాదానికి కారణంగా మార్చబడతావు. ఇస్సాకులో నుంచి ఏశావు యాకోబు బయటకు వచ్చారు. ఇప్పుడు యాకోబు దీవెన ఇస్సాకులో నుంచి బయటకు వచ్చింది. హల్లెలూయా. యాకోబు అటు ఇటు పరుగులెట్టాడు, అటు ఇటు ప్రయాణం చేశాడు, ఎక్కడికెక్కడికో పోయాడు, ఎన్నడో తిరిగి వచ్చాడు. నా తండ్రి ద్వారానే నాకు దీవెన తెలుసుకోలేకపోయాడు. మరలా తండ్రి స్థానానికి వచ్చిన తర్వాత దేవుడు యాకోబును దీవించడం ఆరంభిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే యాకోబు నుంచి 12 మంది కుమారులు వచ్చారు. 12 మంది కుమారులు యోసేపు దీవెనకు కారణంగా మార్చబడ్డారు. ఆమేన్. అదే యోసేపట కొంచెం బాధించబడ్డా, కొంచెం వేదనకు గురి చెందిన, కొంచెం సమస్యల్లో అటు ఇటు తన్నుకులాడినా, సమస్యగా చుట్టినా తన యొక్క భక్తి, తన యథార్థత, తన తండ్రి ప్రార్థన, తన తండ్రి భక్తి యోసేపు ఉన్న చిక్కుల నుంచి, సమస్య నుంచి విడుదల కలిగించి ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించింది. హల్లెలూయా. 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 ఈ పగటి కాలవేళ ఆ ఆశీర్వాదం చేత మనం నింపబడే వారిగా ఉండాలి. ఒకటి, మన శారీరానుసారమైన తండ్రి దీవెన మనకు కావాలి. 2, ఆత్మీయ తండ్రి దీవెన కూడా మనం కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒక మాట పరిచయం చేస్తున్న మాట ముగించేస్తా. ఇది మొదలుకొనైనా తండ్రి తల్లి దీవెన కోసం మనం ఎదురు చూసే వారిగా మనం ఉండాలి. అలా మనం బ్రతకగలిగితే, తండ్రిని తల్లి మనం ప్రేమించగలిగితే, వారిని గౌరవించగలిగితే, వారి భక్తి, వారి యథార్థత, వారి నీతి మన మీద ప్రకాశింపచేసేదిగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఒకవేళ శారీరక తండ్రి లేకపోతే ఆధ్యాత్మిక తండ్రి యొక్క దీవెన కోసం ఎదురు చూసే వారిగా ఉండాలి. ఆత్మీయ తండ్రి కొరకు, ఆత్మీయ తండ్రి యొక్క దీవెన మన మీద ప్రభావితం చేయడాలని మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ అంటే ఒక మాట కొంచెం గట్టిగా అందాం. యెహోషువ యుద్ధాలు చేశారండి. 31 రాజ్యాలు జయించాడు. 31 రాజులను తన హస్తగతం చేసుకున్నాడు. యెహోషువ పేరు చెప్తే రాజుకు వణుకు పుట్టేది. అరే, యెహోషువ తన సైన్యం బయలుదేరడానికి వస్తున్నాడు అంటే దేశాలు రాజ్యాలు గడగడగడ కొడుకుని పోయాయి. అంత గొప్పదనం ఏంటి అంటే యెహోషువ ఆత్మీయ తండ్రి ఆదిలో పరిచారకుడుగా పరిచయపడ్డాడు. మోషే పరిచారకుడైన యెహోషువ అని రాయబడిన మాట. మోషే ఎవరు? ఆధ్యాత్మిక తండ్రి. హల్లెలూయా. యెహోషువ గురించి బైబిల్ రాసిన ప్రతిసారి కూడా ఏమని రాస్తా తెలుసా? నూను కుమారుడైన యెహోషువ. ఏ కుమారుడు? నూను అన్న గట్టిగా. నూను కుమారుడు యెహోషువ. ఏ స్థలంలో చూసినా 95% యెహోషువ గురించి మాట్లాడినప్పుడు కూడా నూను కుమారుడైన యెహోషువ, మోషే పరిచయం యెహోషువ అని మాత్రమే రాయబడింది. ఎందుకంట? నూనె ఎవరయ్యా? నూనె ఏమన్నా యుద్ధాలు చేశాడా? నూనె ఏమన్నా భక్తిపరుడా? నూనె ఏమన్నా రాజా? నూనె ఏమన్నా అద్భుతాలు చేశాడా? నూనె గురించి చదివితే ఏ గొప్ప కార్యం లేదు ఆయన, ఒక భక్తి తప్ప. ఆమేన్. ఏంటంటే ఒక భక్తి తప్ప, దేవుని యందు భయము భక్తి తప్ప నూనెలో ఉన్న ఏ ప్రత్యేక లక్షణాలు కానీ విశేషమైన గుణం ఏమీ లేదండి. కానీ యెహోషువ ఏమని ప్రవర్తన తెలుసా? నూను కుమారుడైన యెహోషువ. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దీవెన ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. ఈరోజు తండ్రి పేరు చెప్పుకునే కొదువైపోయారు. తండ్రి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో తండ్రి తాగుపోతున్నాను, తండ్రి తిరిగిపోతున్నాను, తండ్రి మరొకడు ఎన్నో రకాలుగా బాధిస్తూ వేయిస్తున్న వేళ తండ్రి చెప్పుకోవడం కోసం కూడా అసహ్యంగా బ్రతికేవారు. కానీ నూనెలో ఏ గొప్పతనం లేదండి. నూనెలో ఏ గొప్పతనం లేదు. తనకున్న ఒకే ఒక గొప్పతనం ఏంటంటే యెహోషువను మోషేకి పనివాడిగా పెట్టాడు. ఆమె చెప్పండి.
ఇక్కడ ఉన్న ప్రత్యేక విశేషం తెలుసా? నూనుకు నా గొప్ప ప్రత్యేకత ఏంటంటే మోషే కింద పనివాడిగా, మోషేకి పరిచారకుడిగా పెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. నూనుకు భక్తి ఉంది, నూనుకు దేవుని యందు భయము భక్తి ఉంది, కానీ తన కుమారుడిని మోషేకి పనివాడిగా, దైవజనుడికి పరిచారకుడిగా పెట్టాడు కనుక తన కుమారుని సమర్పించేశాడు. తన కుమారుని తెగించేసుకున్నాడు, తన కుమారుని వదిలేసుకున్నాడు, తన కుమారుని ఆశీర్వదిస్తున్నాడు. కొన్ని వేలకు ఆస్తికర్తగా మార్చబడతాడు. తన కుమారుడు ఉద్యోగం చేస్తే దీవెనకు కారణంగా ఉంటాడు అని గమనించుకున్న నూను కూడా తన కుమారుని సమర్పించి మోషేకి అప్పగించాడు. యెహోషువలో ధైర్యం లేదా? యెహోషువలో తెగింపు లేదా? యెహోషువలో సైన్యాన్ని నడిపించిన సత్తా లేదా? యెహోషువలో పరాక్రమశాలిగా జీవించలేదా? 31 రాజులు జయించగలిగాడండి. రాజ్యాలు చేతబట్టుకోలేన సామర్థ్యంలో యెహోషువ. అంతటి తలాంతులున్నా కూడా అతని మీద ఏ ఆశ పెట్టుకోవాలా నూను? అతని మీద ఏ ఆశ పెట్టుకోవాలా, ఏ కోరిక పెట్టుకోవాలా? అయ్యో ఈ నా కొడుకు కనుక పెద్దోడైతే నన్ను కొన్ని లక్షలు సంపాదించడానికి చేతులు పెడతాడు, నేను కాళ్ళు తిరుగుతా అని ఊహించుకోవాలా? అవన్నీ పక్కన పెట్టి నా దేవుడికి పనిచేస్తే చాలు. దేవుడు పగల మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో మాతోనే ఉన్నాడు కదా, ఆయన పని చేస్తే దీవెన, ఆయన పని చేస్తే దీవెన అని ఆలోచించుకొని, తెగించుకొని, సమర్పించుకొని తన కుమారుడిని మోషేకి పనివాడిగా, మోషేకి పరిచారకుడిగా పెట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం, సంతోషంగా చేతులు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నూనెకి ఆశలు ఉన్నాయి, నూనెకి కూడా కోరికలు ఉన్నాయి, కానీ ఏ స్థలంలో చూసినా తనకున్న సమర్పణను బట్టి నూను కుమారుడైన యెహోషువ అని రాయబడుతుంది మాట. ఎందుకు? తండ్రి దీవెన యెహోషువకు కూడా కావాలి. ఆమేన్, హల్లెలూయా. నూనులో ఉన్న సమర్పణ, మోషేలో ఉన్న భక్తి యెహోషువను కొన్ని వేల మందికి సైనికుడిగా, కొన్ని వేల మందికి అధికారిగా, కొన్ని వేల మందికి నాయకుడిగా యెహోషువను దేవుడు ఆశీర్వాదించాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం, సంతోషంగా చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఒక యెహోషువను మనం తయారు చేసే వారికి మనం ఉండాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా దైవజనుల చేతికి మన కుమారుని అప్పగించేవారిగా ఉండాలి. యెహోషువలా తయారవుతారు. ఆమె చెప్పండి ఏమన్నా తెలుసా? యెహోషువ గురించి మోషే పరిచారకుడైన యెహోషువ అని రాబట్టి మాటలు దైవికంగా భక్తిగా ఉన్నంతసేపు కూడా మోషే పరిచారకుడైన యెహోషువ రాబడింది. అంటే ఒకటి ఆత్మీయ తండ్రి దీవెన కావాలి, 2 శారీరక తండ్రి దీవెన అనగా నూను కుమారుని పేరు పిలిపించుకోవాలి, మోషే పరిచారకుడిని పిలిపించుకోవాలి. ఈ పగలు చెబుతున్న మాట తండ్రి దీవెన వలననే మనము కొనసాగించబడతాం. ఆమె చెబుదాం, హల్లెలూయా. తల్లిదండ్రుల దీవెన ద్వారానే మనం ఆశీర్వాదించబడతాం. తల్లి మాట తండ్రి మాట వినని వారు శాపగ్రస్తులుగా మార్చబడతారు. తండ్రి మాట తల్లి మాట వినని వారు దేశానికి దౌర్భాగ్యకరంగా బ్రతుకుతారు. తండ్రి మాట తల్లి మాట వినని వారు ఎందుకు పనికిరాని వారుగా, మూర్ఖులుగా జీవిస్తారు. ఈ పగటి కాలం దైవజనుడిగా దూరాల సమీపాన ఈ మాట విన్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్న మంచి మాట, నీవు ఇది మొదలుకొని నీ తండ్రిని నీ తల్లిని నువ్వు ప్రేమించగలిగితే, గౌరవించగలిగితే వారి దీవెన నిశ్చయముగా యోసేపు మీదకి వచ్చినట్లు, ఇస్సాకు మీదకి వచ్చినట్లు, ఇష్మాయేలు మీదకి వచ్చినట్లు, యెహోషువ మీదకి వచ్చినట్లు నిశ్చయముగా నీ బ్రతుకులు యేసు నామమున ఒక నూతన ఆశీర్వాదం కలుగును గాక. తల్లిదండ్రుల దీవెనలు నీకు నీ కుటుంబానికి కలుగును గాక. సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకటి శారీరకమైన తండ్రి దీవెన మనకు కావాలి, ఆత్మీయ తండ్రి దీవెన కూడా మనకు కలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి పిలుస్తుంటే అడుగకూడదు, పిలుస్తుంటే అడుగకూడదు. తల్లి పిలిచినప్పుడు ఉరుకులు కట్టకూడదు. పండు తల్లిదండ్రుల మాట ఎలా అనుకుంటారు? కూర్చో. ఎవరి మాట వినాలా? చెప్పే మాట వినాలా శ్రద్ధగా. దీవించబడాలంటే తల్లిదండ్రుల మాట వినాలా. ఆమె చెప్పు, నువ్వు కూడా చెప్పు ఆమెనని. హల్లెలూయా. నువ్వు చెప్పు యవనస్తున్నారు, మీరు చెప్పండి ఆమెనని. హల్లెలూయా. తండ్రి దీవెన, తల్లి దీవెన మనకు ఆశీర్వాదకరం. యోసేపు మీదట తన పూర్వీకుల దీవెన, తన తండ్రి దీవెనలు
కుమ్మరించబడుతున్నాయండి. అందుకే ఆయన మాట ఇశ్రాయేలుకు పండగ మార్చ అనగా తన తండ్రికే పండగ మార్చబడ్డాడు. తన తండ్రి జాతి కుటుంబానికి, అన్నదమ్ములకు, అక్కజనులకు, తన బంధువర్గాన్ని అందరికీ కూడా యోసేపు ఆహారం పెట్టేవాడిగా తయారు చేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలవేళ మన బిడ్డలను దేవుడికి సమర్పించేవారిగా మనం ఉండగలిగితే ఆయన యెహోషువలా తయారు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన కుమారులను, మన కుమార్తెలను మనం కొట్టగలమండి? తప్పు చేసినా ఒప్పు చేసినా అయ్యా కొట్టగలమా? తప్పు చేసినా ఒప్పు చేసినా దప్పక వాడు కలశాఖ పట్టుకుంటున్నా పట్టుకుని లాగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన కుమారులను మనం దండించలేము, మనం శిక్షించలేము. మనం తండ్రి తల్లిగా ప్రేమించే వారిగా ఉంటాం. కానీ ఈ పగటి కాలవేళ నూను ఎలాగైతే మోషే చేతికి యెహోషువను అప్పగించాడో, నూను ఎలా నాకే చూడండి, స్తోత్రం చెప్పండి సంతోషంగా. నేను చెబుతున్న వాక్యం కరెక్ట్ మీకేం కానీ అయ్యా కదా అవసరం వాళ్ళకి కరెక్ట్. దేవుడు మాట మనకు కావాలి, సంతోషం. ఇప్పుడు హల్లెలూయా, నీకు కూడా అవసరం కాదు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నూను ఎలాగైతే యెహోషువను మోషే చేతికి అప్పగించాడో, యెహోషువ ఘనమైన వాడిగా కీర్తించబడ్డాడు. ఈ పగటి కాలవేళ మీరు మీ కుమారులను దండించి ఒక దెబ్బ కొట్టి మందిరంలో కూర్చోబెట్టారు, దయచేసి అప్పగించండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువలా తయారవుతారు. ఆమె ఎందుకంటే మీ కుమారుడు ఒక దెబ్బ వేయలేదు, కానీ దయచేసి అయితే ప్రార్థన చేస్తాడు, ప్రేమిస్తాడు, ఒక దెబ్బ కొడతాడు, పోయిలో పెడతాడు. ఆమె చెప్పండి సంతోషంగా, ఆమె చెప్పండి. కరపలు అనుకోండి, కత్తిపలు అనుకున్నా పక్కన ఉంటే మండిద్దా, పోయిన ఉంటే మండిద్దా? గట్టి చెప్పరు అన్నమాట. ఎందుకంటే ఎదురు ఉంటే మండిద్ది, బయట ఉంటే మండదు. నేను చెప్పిన మాట అదే. ప్రార్థన చేసినప్పుడు దైవజనులతో పాటు మీ పిల్లలు ఉన్నారనుకోండి, వారితో పరిచయం చేస్తున్నారనుకోండి, వారితో సహవాసం చేస్తే ఏదో ఒక రోజున బగ్గున మండే వారుగా ఉంటారు. స్తోత్రం చూద్దామా. యెహోషువలా తయారైపోతారు. హల్లెలూయా. ఎలీషాలా తయారైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా మాత్రం ఏలియాగా ఉన్న బిడ్డ ఏలియా చేతికి అప్పగించబడ్డాడు. ఏలియాకున్న రెండంతల ఆత్మ ఎలీషా పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలవేళ మన బిడ్డలు మనం శిక్షించుకోలేము, మనం గద్దించలేము. దైవజనులకు అప్పగించగలిగితే ఒక నూనె వలె, సమర్పించగలిగితే ఒక నూనె వలె, నీ దీవెన, ఆత్మీయ తండ్రి దీవెన నీ కుమారుడి మీద, నీ కుమార్తె మీద ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నమ్మితే ఆమె చెబుదాం, సంతోషంగా ఆమె చెబుదాం. యెహోషువ ఎవరిని అసలు? యెహోషువ నూనుకున్న తెగింపు, నూనుకున్న సమర్పణ యెహోషువను వాగ్దాన దేశంగా నడిపించింది. అదే రోజు కనుక ఒకవేళ మోషేకు అప్పగించకపోతే ఈ యెహోషువ కూడా అరణ్యంలో రాలేవాడు. యెహోషువ కాలేబు తప్ప మరి ఎవరు వెళ్ళారు కానానుకు? యెహోషువ కాలేబు 20 సంవత్సరాల పిల్లలు మాత్రమే వాగ్దాన దేశం చేరారు. ఒకవేళ ఈ నూనె కనుక యెహోషువను మోషేకి అప్పగించకపోతే ఈ యెహోషువ కూడా అక్కడే రాలిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పగటి కాలవేళ మన బిడ్డల మీద, మన మీద మన తండ్రి దీవెన పడాలి, ఆత్మీయ తండ్రి దీవెన కూడా పడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ రీతిగా మనం ప్రార్థించే వారుగా ఉండాలి. యోసేపు నిందించబడుతున్నాడు, యోసేపు వేధించబడుతున్నాడు, యోసేపు వీలుకాండ బాణం చేత హింసించబడుతున్నాడు. అయినా నా ప్రభు యోసేపును ఏ మాత్రం కూడా బాధకు, హింసకు గురి చేయకుండా గోడ ఎక్కి కురిపించాడు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇశ్రాయేలుకు పండగ మార్చబడ్డాడు, వారికి ఆహారం పెట్టేవాడుగా తయారు చేయబడ్డాడు. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. ఎంత పండగ తయారు చేయబడంటే, ఎంత స్థిరమైన పునాదిగా తయారు చేయబడంటే 70 మంది ఐగుప్తుకు వెళితే 30 లక్షల మంది జీవించేలాగా యోసేపు దేవుడు దీవించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 30 లక్షల మందికి స్థలాన్ని సిద్ధపరిచాడు, గుడారాలు సిద్ధపరిచాడు, ఆహారాన్ని సిద్ధపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పగటి కాలవేళ తండ్రి దీవించేత మనమందరము జీవించదము కాక, తల్లిదండ్రులు దీవించేత మనమందరం ఆశీర్వదించబడదు కాక, ఒక తప్పుపైన కుమారుడు మనం జీవించకుండా
దేవుని సన్నిధిలో ఒక ఇస్సాకు వలె, ఒక యెహోషువ వలె మనం జీవించడానికి ఇష్టపడగలిగితే నిశ్చయముగా నా దేవుని సన్నిధి నీ మీద, నీ బిడ్డల మీద ఆవరించబడును గాక. దేవుడి మాట దీవించి ఆశీర్వాదించును గాక. తలవంచున్న ప్రార్థన చేద్దాం. అందరూ తలవంచున్న ప్రార్థన చేద్దాం. ఉన్న పాటన మనం విన్న మాటను బట్టి, ప్రభు మనతో మాట్లాడిన కొన్ని విషయాలను బట్టి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన తీసుకురా, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చిన్న ప్రార్థన. అయ్యా, మాకు మా తండ్రి తల్లి దేవుని మాకు దయచేసి ప్రభువా.